నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా సత్యమూర్తి సేవ, వేడుకగా స్వామి అమ్మవార్ల ఊరేగింపు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై యువతకు అవగాహన. తొట్టంబేడు మండలం చియవరం గ్రామంలో డ్వాక్రా గ్రూపుల నిధులను దుర్వినియోగంపై విచారణ కమిటీ నియామకం, వెలుగు కార్యాలయంలో విచారణ ప్రారంభం. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ. దక్షిణ కైలాసంలో సత్యమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను సత్యమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో సత్యమూర్తి సేవ చేపట్టారు. ఆలయంలో స్వామివారి ఆలయం వద్ద సత్యమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సత్యమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలో రాతి ధ్వజస్తంభం వద్ద విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. సత్యమూర్తి ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, PRO సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు.
శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సర్వేషాం సంకల్పితానాం
శ్రీకాళహస్తిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. దీన్ని డీఎస్పీ కె నరసింహమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. డీఎస్పీ కె నరసింహమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలపై యువతకు అవగాహన కల్పించారు. పట్టణంలోని ది స్కూల్లో గ్రౌండ్ నుంచి ప్రారంభమై అక్కడి నుంచి విఎంసీ సర్కిల్, బేరివారి మండపం, జల వినాయకుడి సర్కిల్, పొన్నాలమ్మ టెంపుల్, ఏపీ సీట్స్ మీదుగా స్కిట్ కాలేజీ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా యువతతో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె నరసింహమూర్తి మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకు 2K రన్ నిర్వహించామన్నారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని, సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని, వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈమెయిల్స్ తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులు, యువకులు, ప్రజలు అనవసర లింకులను క్లిక్ చేయడంతో కలిగే అనర్థాలు, నష్టాలపై గుర్తు తెలియని అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్, వాట్సాప్, ఫేస్బుక్ చాటింగ్ కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికి చెప్పవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్ కు డయల్ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు కోల్పోతారని, యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షణ అయితే వచ్చే నష్టాలు, కుటుంబకులు పొందే దుఃఖాలు వివరిస్తూ చెడు అలవాట్లకు విద్యార్థులు మొదటి నుంచే దూరంగా ఉండాలన్నారు. మహిళలపై జరిగే నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళా చట్టాలు, మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారి ఉత్తర్వు మేరకు మరియు గౌరవ జిల్లా ఎస్పీ గారు సుబ్బారాయుడు గారి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన, మత్తు పదార్థాల వాడకం, దానివల్ల కలిగే అనర్థాలు, మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న దాడులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్ నియమావళి గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ దినవనగా 19/9/2024 నాడు శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజల సహకారంతో మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహకారంతో ఈ 2K రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మొత్తం కాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరికీ ఈ జరుగుతున్న నేరాల పట్ల అవగాహన కల్పించాలి. వారి సహాయ సహకారాలు తీసుకొని నేరరహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వారి యొక్క పాలు పంచుకొని నేరాల నివారణకు సహకరించవలసిందిగా పోలీసుల యొక్క మనవి. ఆ ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా జిల్లా ఎస్పీ గారి తరఫున, మా కాళహస్తి పోలీస్ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి దాదాపు 2 కిలోమీటర్లు రన్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత స్కిట్ కాలేజీలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అక్కడ మనం అన్ని విషయాలు చర్చించుకుందాం. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఉత్సవాల్లో భక్తులకు అగ్ర తాంబూలం ఇస్తున్నారు. ఒక్కొక్క సేవకు ఒక్కొక్క తేదీని ఖరారు చేశారు. భక్తులు సొమ్ములు చెల్లిస్తే ఆలయంలో సేవలతో పాటు గ్రామోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఉత్సవాల్లో భక్తులకు అగ్ర తాంబూలం ఇస్తున్నారు. ఒక్కొక్క సేవకు ఒక్కొక్క తేదీని ఖరారు చేస్తారు. భక్తులు సొమ్ములు చెల్లిస్తే ఆలయంలో సేవలతో పాటు గ్రామోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలం బూరగమాను కండ్రిగకు చెందిన రైతు కూరగాయల వ్యాపారి రెడ్డి వారి మంగమ్మ దేశరెడ్డి నంది సేవలో పాల్గొన్నారు. రెడ్డివారి శివ సంక్షేమానికి నంది సేవను జరిపించాలని దేవస్థానంను కోరగా ఆమోదించి నిర్వహించారు. ఈ నేపథ్యంలో నంది సేవను ఏర్పాటు చేశారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను చక్కగా ముస్తాబు చేశారు.
అలంకార గురుకుల్ రాజేష్ ఉత్సవాలను చక్కగా ముస్తాబు చేశారు. ఆలయ దీక్ష గురుకుల్ డాక్టర్ స్వామినాథన్ స్వామి అమ్మవార్లకు కవ్వం తీసి బుగ్గచుక్క పెట్టి గ్రామోత్సవానికి తరలించారు. ఇక బోయిలు స్వామి అమ్మవార్లను మోసుకుంటూ రాజగోపురం నుంచి వాహనాల మండపం వద్దకు చేర్చారు. అక్కడ స్వామివారిని బంగారు నంది వాహనంపై, అమ్మవారిని బంగారు సింహ వాహనంపై ప్రతిష్ఠించారు. ఆలయ ఇన్స్పెక్టర్ హరియాదవ్ వెంటరాగా మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో ఉత్సవాన్ని కన్నుల పండుగగా సాగింది. తేరు వీధి, నెహ్రూ వీధి, నగర వీధి, బజార్ వీధుల మీదుగా సాగింది. 4 మాడ వీధుల్లోని ఇంటింటి ముందు హారతులిచ్చారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆహ్వానించారు. జమిలీ ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గుతుందని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆహ్వానించారు. జమిలీ ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గుతుందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో ఆయన మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం బీజేపీ నాయకులుగా హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు పచ్చ జెండా ఊపింది. త్వరలో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశమంతా ఒకే పర్యాయం ఎన్నికలు జరిగి దేశం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని కేంద్రం ప్రవేశపెట్టిన ఈ నివేదికను
ఇతర పార్టీలందరూ స్వాగతించాలని కోరారు. దేశమంతా ఒకే పర్యాయం ఎన్నికలు జరిగితే ప్రజాప్రతినిధులు పరిపాలన కొనసాగించడానికి వీలుగా ఉంటుందని, తద్వారా ప్రజా సంక్షేమ పథకాలతో దేశాన్ని సుపరిపాలన అందించవచ్చని, ఇంతటి గొప్ప ఆలోచనలు కేంద్రం ఆమోదించడానికి బీజేపీ నాయకులుగా తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలియజేశారు. తొట్టంబేడు మండలం చీయవరం గ్రామంలో డ్వాక్రా గ్రూపులు నిధులను దుర్వినియోగం చేసిన ఘటనపై విచారణ కమిటీని నియమించారు. మండల వెలుగు కార్యాలయంలో విచారణ కమిటీ సమగ్ర విచారణ చేపట్టింది. తొట్టంబేడు మండలం చీయవరం గ్రామంలో డ్వాక్రా గ్రూపులు నిధులను దుర్వినియోగం చేసిన ఘటనపై విచారణ కమిటీని నియమించారు. మండల వెలుగు కార్యాలయంలో విచారణ కమిటీ సమగ్ర విచారణ చేపట్టింది. గ్రూపుల లావాదేవీలు చేసిన రికార్డులను పరిశీలిస్తున్నారు. 3 పంచాయతీల పరిధిలో జరిగిన లావాదేవీలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 15 మందితో కూడిన విచారణ కమిటీని వేసి విచారణ జరుపుతున్నామని, ఈ మేరకు అవకతవకలు చోటు చేసుకున్నాయనేది విచారణలో తేలుతుందని డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తొట్టంబేడు మండలం చీయవరం గ్రామంలో డ్వాక్రా గ్రూపుల లావాదేవీల్లో వెలుగు సిబ్బంది చేతివాటం చూపి 1,70,00,000 వరకు స్వాహా చేసినట్లు వెలుగు చూసింది. పెద్ద ఎత్తున మహిళా సంఘాల నిధులు వెలుగు సిబ్బంది దుర్వినియోగం చేశారన్న ఫిర్యాదులపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో విచారణ కమిటీ నియమించారు. డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్వర్లు, శ్రీనిధి, జిఎం హేమంత్ కుమార్, బ్యాంకు లింకేజీ ఏపీఎం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 15 మంది సీసీలను సమగ్ర విచారణకు నియమించారు. గురువారం తొట్టంబేడు మండలం వెలుగు కార్యాలయంలో డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో చీయవరం గ్రామంలో చోటు చేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ ఏ విధంగా చేయాలనేది కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం ఆ క్లస్టర్ ఏరియా సిపి పరిధిలోని చీయవరం, కాసారం పంచాయతీ పరిధిలోని 7 విఏఓల్లో విచారణ జరపాలని నిర్ణయించారు. మండల పరిధిలోని అనేక గ్రామ పంచాయతీల్లోని వెలుగు సీసీలు, సంఘమిత్రులు చేతివాటం ప్రదర్శించారని, కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తమకు అందిన ఫిర్యాదుల మేరకు 1,80,00,000 మేరకు అవకతవకలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక నివేదిక తెలిపిందని, దీన్ని మరింత లోతుగా విచారణ జరిపి నిధుల మళ్లింపు ఎలా జరిగింది, ఎంత మేర నిధులు దుర్వినియోగం జరిగిందనేది గుర్తించి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ అందిస్తామని తెలిపారు. క్లియర్ గా రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు 2 వీక్స్ లోపల. కాబట్టి ఈ రోజే మనం ఇక్కడ తొట్టంబేడు మండలానికి రావడం జరిగింది. టీంలో 11 మందిని వేశారు. ఇక్కడ బేసిక్ డేటా ఏమేమి ఉందో చూసుకొని వాళ్ళకు ఏ విధంగా వెరిఫికేషన్ చేయాలా, ఫీల్డ్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆ టీం వాళ్ళకు తెలియజేసి వాళ్ళని పంపిస్తాము. రికార్డ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా మనం పని అయిపోయేంత వరకు ఇది మేము చేయాలనుకున్నాము. కాబట్టి ఇందులో ఫండ్స్ వచ్చేసి రకరకాల ఫండ్స్ ఉంటాయి. మనకు 5 రకాల ఫండ్స్ ఉంటాయి. అవైనా ఇంకా వాళ్ళ సొంత నిధులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూసుకొని పరిశీలించి అయిన తర్వాత మళ్ళీ మీకు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కంప్లైంట్ వచ్చేసి కంప్లైంట్ అని అంటే మీడియా ద్వారా వచ్చింది. వచ్చిన తర్వాత ఏమని వచ్చిందని అంటే మిస్యూజ్ జరిగిందని చెప్పేసి వచ్చింది. మిస్యూజ్ అవునా కాదా, అంతేనా అమౌంట్, ఇంకా ఎక్కువ తక్కువ, దానికి సరైన రికార్డ్స్ ఉందా లేదని చెప్పేసి చూసుకోవాలని చెప్పేసి టీంతో రావడం జరిగింది. దాదాపు మనకు మీడియాలో వచ్చినది వచ్చేసి 1,60,00,000 అని వచ్చింది. మాకు రిపోర్ట్లు వచ్చేసి 1,83 అనేది రైజ్ చేశారు. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాము. అది అవునా కాదా అనేది చెప్పేసి చూస్తూ తర్వాత ఆ సీసీ పరిధిలో వచ్చింది కాబట్టి 2 పంచాయతీలు అది వచ్చింది. మిగతా క్లస్టర్ పరిధిలో ఒక 7 వ్యూలు ఉన్నాయి. 7 వ్యూలు కూడా ఇంకేమైనా ఉందని చెప్పేసి పరిశీలించేసి అది కూడా అంతా కలిపి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆశ్రమం 102 చీవరం పిండల్గుంట చోడవరం. శ్రీకాళహస్తిలో సిపిఐ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో నెలకొన్న క్షేత్రస్థాయి సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తిలోని సిపిఐ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ నాయకులు, శాఖ కార్యవర్గ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వివిధ మండలాల్లో నెలకొన్న భూ సమస్యలు, తాగునీటి సమస్యలు, ఇసుక, గంజాయి, అక్రమ వ్యాపారులపై చర్చించారు. ఇక మండలాల్లో ఎస్సీ ఎస్టీ భూములను రికార్డుల్లో కనిపించకుండా చేసి రెవెన్యూ అధికారులు చేస్తున్న అక్రమాలపై క్షేత్రస్థాయి పోరాటాలు సాగించాలని తీర్మానించారు. ఆర్డీఓకు ఫిర్యాదులు చేస్తున్న ఫలితం ఉండడం లేదని,
సమావేశంలో పలువురు వాపోయారు. వివిధ రకాల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో సచివాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ భూములను రెవెన్యూ అధికారులు హోల్డులో పెట్టి తమ ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి దృష్టికి తాము సమస్యలు తీసుకెళ్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యలను 24 గంటలు పరిష్కరించాలని చెప్తున్నా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపడం లేదని ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం సచివాలయాల వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇసుక, గంజాయి అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయని, పలు గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొందని, వీటన్నింటిపై ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ డివిజన్ కార్యదర్శి జర్మల గురువయ్య, మండల కార్యదర్శి శివకుమార్, గోపి, శ్రీనివాసులు, తులసిరాజన్ తదితరులు పాల్గొన్నారు. కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ సమితి సభ్యులు, శాఖ కార్యదర్శుల సమావేశంలో జరగడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ కాళహస్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ఎస్టీల భూములు, ఎస్సీల భూములు మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు హోల్లో పెడతా ఉన్నారు. ఈ హోల్లో పెట్టడానికి కారణం ఏంటంటే, ఈవేళ రామాపురం సంబంధించినటువంటి 5 ఎకరాల 27 సెంట్లు దొరైరాజరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎస్సీల భూములు తక్కువ ధరలకు 6 లక్షలు 7 లక్షల రూపాయల డబ్బులు పెట్టుకొని ఈ హోల్లో పెట్టినటువంటి భూములన్నీ కూడా మళ్ళా పట్టా చేపించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ దగ్గరికి పోయేటప్పటికి అది ఒరిజినల్ పట్టా అయిపోతూ ఉంది. అది ఒక దొరైరాజే కాదు, కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లోనూ అదే జరుగుతూ ఉంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎవరు భూములు అమ్మాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆల్రెడీగా ఈ డీకేటీ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పింది. ఎవరు భూములు అవుతున్నాయో వాళ్ళ భూములందరికీ రిజిస్ట్రేషన్ చేయకుండా ఈవేళ ఇలాంటి దొడ్డిదారుల్లో రెవెన్యూ రికార్డులన్నీ కూడా మబ్బు పెట్టి, రెవెన్యూ రికార్డులన్నీ కూడా హోల్లో పెట్టి, ఇక్కడేమో రైతు దగ్గర, ఎస్సీల దగ్గర పట్టాలు ఉంటాయి, పాస్బుక్లు ఉంటాయి, రికార్డులో వాళ్ళ పేర్లు కనపడకుండా ఉండడం ఇది చాలా అన్యాయం. దీనికి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పూర్తి బాధ్యత తీసుకొని ఇలాంటివి జరగనీయకుండా చూడాలి. శ్రీకాళహస్తి మండల స్థాయి గ్రామీణ స్కూల్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. మండల విద్యాశాఖ అధికారి బాలయ్య స్కూల్ గేమ్స్ ప్రారంభించారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యం, కీర్తి లభిస్తుందని, తద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మండల విద్యాశాఖ అధికారి బాలయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి అన్నారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి గ్రామీణ స్కూల్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో స్కూల్ గేమ్స్ ను ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలను మండల విద్యాశాఖ అధికారి బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి సంయుక్తంగా ప్రారంభించారు. మొదటి రోజు యోగా, చెస్, బాల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీల్లో ఎంపికయ్యే విద్యార్థులకు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ వాసుదేవరావు రాజశేఖర్ 16,000 రూపాయల వ్యయంతో బహుమతులను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా వీరిని పాఠశాల తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని, తద్వారా తమ శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని, అంతేకాకుండా మంచి కీర్తి లభిస్తుందని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ వెంకటముని, ఇంద్రమ్మ, సరోజమ్మ, శ్రీనివాసులు, ఆచారి, మాజీ విశ్రాంత ఉపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మేడం బోనస్ బోనస్
ఈరోజు శ్రీకాళహస్తి మండలంలో మండల స్థాయి గేమ్స్ సెలక్షన్స్ అండర్ 17, అండర్ 19 వయసు ఉన్నటువంటి విద్యార్థులు అందరినీ కూడా మండల లెవెల్లో పోటీలు నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా అందరి వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో ఈరోజు ఒక 3 గేమ్లు అంటే యోగా, చెస్, కబడ్డీ, గర్ల్స్ కబడ్డీ ఒక 3 గేమ్లు ఈరోజు నిర్వహిస్తున్నారు. మిగిలినటువంటి గేమ్లంతా కూడా ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్ మొదలైనటువంటి గేమ్స్ రేపు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలనే కాకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం కానీ తర్వాత కాలేజీ విద్యార్థులు కానీ అండర్ 19 ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పాల్గొనమనేసి ఇదివరకే గత వారం ముందే ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక ప్లానింగ్ కూడా చేసుకోవడం జరిగింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు రాత్రి రావణ బ్రహ్మ వాహనంపై వైభవంగా గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆస్థాన మండపం నందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా పుణ్య సముద్రం, సంతపల్లి, ద్వారకాపురం, సిద్దంపల్లి, ఉప్పలూరు గ్రామస్తులు నిర్వహించారు. ఈ గ్రామంలో ఆలయ ఈవో గురుప్రసాద్, ఏఈఓ కృష్ణారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే షిండే చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసిస్తూ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాలుక కోసే వారికి 11 లక్షల రూపాయలు పారితోషికం ఇస్తానని మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన షిండే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన ఖండించారు. వెంటనే ఆయనపై పోలీస్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు టెక్కి రాయల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి లడ్డూపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రసాదాలకు వడి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లుగా తనకు తెలిసిందని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యి పైన వీటు న్యూస్ ప్రత్యేక కథనం. శ్రీవారి ఆలయంలో నిత్య ఆరాధనలు, అన్న ప్రసాదాల తయారీకి లడ్డూ ప్రసాదాలకు అధికంగా వినియోగించేది స్వచ్ఛమైన నెయ్యి. అన్న ప్రసాదాల నుంచి లడ్డూ ప్రసాదాల వరకు రుచికరంగా ఉండాలంటే స్వచ్ఛమైన నెయ్యి అవసరం. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం ప్రసాదాల తయారీకి పెద్ద పెద్ద కడాయిలలో తయారు చేస్తారు. ఆలయంలో ఏ ప్రసాదం తయారు చేయాలన్నా నెయ్యి ఎంతగానో అవసరం. టీటీడీ ఏటా 5,000 టన్నుల నెయ్యిని వినియోగిస్తుంది. ప్రధానంగా శ్రీవారి లడ్డూల తయారీతో పాటు ఇతర ప్రసాదాల తయారీకి దాదాపు 5,000 టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నట్లు ఈ మధ్యనే టీటీడీ అధికారికంగా ప్రకటించింది. మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేసి ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తుంది టీటీడీ. ఒక కమిటీతో పాటుగా టీటీడీ బోర్డు కమిటీ, ఆ తర్వాత పాలక మండలి తీర్మానం అనంతరం నెయ్యి కొనుగోలు ప్రక్రియ సాగిస్తుంది టీటీడీ. నెయ్యి నాణ్యత విషయంలోనూ రాజీ పడకుండా పరీక్షించేందుకు అధునాతనమైన ల్యాబొరేటరీని కూడా టీటీడీ తిరుమలలో ఏర్పాటు చేసింది. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. ఈ మేరకు ప్రతి ఏటా 2 సార్లు టెండర్లు పిలుస్తుంది. 2021 మార్చి వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి టీటీడీకి సప్లై అయింది. 2021 మార్చిలో జరిగిన టెండర్లలో L3గా నిలిచిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 20 లక్షల కేజీల నెయ్యిలో కేవలం 20% మాత్రమే L1, L2 అనుమతితో నెయ్యిని టీటీడీకి సప్లై చేసింది. ఆ తర్వాత టెండర్ ప్రక్రియలోనే పాల్గొనని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టీటీడీకి తక్కువ ధరకే నెయ్యిని టీటీడీకి సరఫరా చేయాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. ఇక టీటీడీకి నెయ్యిని సరఫరా చేస్తే నష్టాలు వస్తాయంటూ కేఎంఎఫ్ ప్రెసిడెంట్ భీమా నాయక్ చేసిన ఆరోపణలు దుమారం రేపడంతో టీటీడీ కూడా స్పందించింది.
దీంతో టీటీడీ కేఎంఎఫ్ మధ్య దూరం పెరిగింది. నెయ్యితో పాటు అన్ని ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానే కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. నెయ్యి నాణ్యతలో రాజీ లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎలిజిబుల్ సప్లయర్స్ ద్వారానే నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు అప్పటి ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 2023 మార్చిలో నెయ్యి కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియలోనే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పార్టిసిపేట్ చేయనేలేదని అప్పటి ఈవో తెలిపారు. టీటీడీ ప్రభుత్వ సంస్థ అని నామినేషన్ పద్ధతిలో ఎవరి నుంచి నేరుగా నెయ్యిని కొనుగోలు చేసే అవకాశం లేదని తెలిపారు. లడ్డు నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యత అత్యంత కీలకమని టీటీడీ చేసిన పలు అధ్యయనంలో తేలింది. దీంతో స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలుకు టీటీడీ ప్రత్యేక కమిటీ సైతం ఏర్పాటు చేసింది. గతంలో లడ్డూల తయారీకి పూర్వం వినియోగించే నందిని నెయ్యిని తిరిగి వినియోగించాలని నిర్ణయించింది. టీటీడీ అధికారులు గత నెల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో సంప్రదింపులు జరిపారు. సంప్రదింపులు సఫలం కావడంతో 2024-25 సంవత్సరానికి కేజీ 470 రూపాయల చొప్పున టీటీడీకి 350 టన్నుల నెయ్యిని సరఫరా చేసేందుకు టెండర్లు ఖరారైంది. ఈ 2 ట్యాంకర్లలో 20,000 కేజీల నెయ్యి 3 రోజుల క్రితం తిరుమలకు చేరుకుంది. ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యి నాణ్యతపై టీటీడీ ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది. నందిని నెయ్యి నమూనాలను పరీక్ష కోసం టీటీడీ ల్యాబ్కు పంపారు. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ కోసం నందిని నెయ్యిని తీసుకెళ్తున్న ట్యాంకర్కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పచ్చజెండా ఊపారు. ప్రస్తుతం 2024-25 సంవత్సరానికి గాను తిరుమల ఆలయానికి 350 టన్నుల నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ ఖరారైంది. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. స్వామివారి లడ్డు ప్రసాదాల తయారీకి గత పాలకులు నాసిరకం నెయ్యి, అన్న ప్రసాదాల తయారీకి, లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు కలిపిన నాసిరకమైన నెయ్యిని వినియోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్లే గత ప్రభుత్వ హయాంలో క్వాలిటీ, రుచి లేని లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలు వితరణ చేశారని ఆరోపణలు చేశారు. దేవుడి వద్ద కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని, అందుకే దేవుడు తగిన శిక్ష వేశారని అన్నారు. అధికారంలోకి రాగానే తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేస్తున్నామని అన్నారు. దీనిపై వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు చేయడం శోచనీయమని అన్నారు. టీటీడీ నిబంధనలకు అనుగుణంగా నెయ్యి కొనుగోలు ప్రక్రియ చేపట్టామని అన్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యి కొనుగోలు చేశామన్నారు. ఇంకా అంబటి రాంబాబు మాట్లాడుతూ సీఎం హోదాలోని వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబు నెయ్యి నాణ్యతపై సిబిఐ విచారణ చేయాలని కోరారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా సత్యమూర్తి సేవ, వేడుకగా స్వామి అమ్మవార్ల ఊరేగింపు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై యువతకు అవగాహన. తొట్టంబేడు మండలం చీయవరం గ్రామంలో డ్వాక్రా గ్రూపుల నిధులను దుర్వినియోగంపై విచారణ కమిటీ నియామకం, వెలుగు కార్యాలయంలో విచారణ ప్రారంభం. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.